తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం, సీఎం చంద్రబాబు నాయకత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అన్నం పెట్టే నాయకుడు బాగుండాలి, ఆయన ఇంకా బాగా ఉండాలి, చాలా ఆయనకి ఆయుష్ పొడిగించాలి, ఆయన బాగుండాలి. ఇక అంతకన్నా రావు మాటలు. 2,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక చోట్ల రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ నన్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఆకలిలో ఉన్న పేదవాడి ఆకలిని తీర్చిదిద్దారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా 200 రూపాయలున్న పెన్షన్ని ఏకంగా 2,000 రూపాయలు చేపట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అని చెప్పి ఆ రోజు మనం అందరం కూడా గర్వపడ్డాం. మరి గత 5 సంవత్సరాలుగా ఒక రాక్షసన పాలనలో అన్నా క్యాంటీన్ అనే ప్రతి ఒక్క క్యాంటీన్ని కూడా మూసివేసి పేదవాడి ఆకలిని పొట్టను కొట్టి ఈరోజు పేదవాడి ఆకలి ఉసురు తగిలిన జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఏ రకమైన పరాజయం చెందాడనేది మనం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే అన్నా క్యాంటీన్ మూసేశాడో ఆ రోజు నుంచి అతని పతనం స్టార్ట్ అయింది. పేదవాడికి సంక్షేమం, అభివృద్ధి, ఆకలి అని తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పథకాలు పెట్టారో వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఆపివేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడని అందరూ కూడా చూసాం. అదేవిధంగా అతను ఒక రాష్ట్రంలో పనితనాన్ని చూసి ఏ ఒక్కడు కూడా మెచ్చుకోలేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలకి కూటమి అభ్యర్థులు గెలిచారంటే దీనికి అందరికీ నిదర్శనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాం, చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలందరూ విస్మరిస్తారు. ఈరోజు మనం అందరం చూసాం. విజయం సాధించిన తర్వాత కూటమి నిన్న చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా సచివాలయం వెళ్ళి 5 బిల్లుల మీద మొదటి సంతకం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే అన్నా క్యాంటీన్లన్నీ మూసివేశారో ఆ మూసివేసిన అన్నా క్యాంటీన్లందరినీ తక్షణమే ఓపెన్ చేయాలని ఫస్ట్గా సంతకం చేపట్టి మళ్ళీ పేదవాడి గుండెల్లో ఆ ఆకలి అనేది తీర్చాలని చెప్పి ఆ గుండెల్లో స్థానం కల్పించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంతకాన్ని ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్నా క్యాంటీన్, భవానీపురంలో ఉన్న అన్నా క్యాంటీన్ అందరి దగ్గర వచ్చి వృద్ధులతో కలిసి చాలామంది ఇక్కడ వచ్చి సంతోషంగా ఈ యొక్క సచివాలయంలో మార్చేసిన అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్ చేయబోతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ చాలా ఘనంగా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఇలాంటి అన్నా క్యాంటీన్లు అనేక చోట్ల ఉన్నాయి. వాళ్ళన్నింటినీ కూడా సచివాలయంగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి